డాక్టర్ తులసిరామ్ గారు ఎండిడిఎం కార్డియాలజీ, అదే క్రమంలో డాక్టర్ ధర్మతేజ గారు. సార్, ఓవరాల్గా ఇలాంటి సాహసం అని నేను అంటున్నాను. నిజంగా ఇంత ఖర్చు చేసి ఈ టెండర్ తీసుకొని కావచ్చు, తర్వాత మీలాంటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను ఈ ప్రాంతంలో అపాయింట్ చేయడం కావచ్చు. సో దీని పట్ల ఇక్కడున్న చాలామంది సింగరేణి కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకోవచ్చా? అనుకోవచ్చు అండి. ఎందుకంటే గుండె జబ్బు అనేది నిమిషాల్లో మనకి ఇదైపోతుందండి. ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో మనం ఏమీ ఊహించలేము అనమాట. ఓకే, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ తీసుకెళ్ళేంత లోపల చాలామంది సింగరేణి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ చాలామంది మరణించడం జరుగుతుంది. అది మనకు దుఃఖించవలసిన పరిస్థితి. సో సింగరేణి గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. దానితో పాటు మా రెనీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి ఒక ఛాన్స్, ఒక అవకాశం దొరికింది. సో మా బంగారు స్వామి చైర్మన్ గారు వాళ్ళ మదర్ ఆశయం ప్రకారం తను పుట్టిన ఒక గోదావరి కనికి ఏదైనా హెల్ప్ చేద్దాం అన్నప్పుడు ఇక్కడ కార్డియాక్ సెంటర్ పెడితే బాగుంటుంది అన్నట్టు స్టార్ట్ చేయడం అనేది. ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా, వాట్ ఎవర్ వీ సీ ఇన్ ద సిటీస్, వాట్ ఎవర్ వీ సీ ఇన్ ద కార్పొరేట్ హాస్పిటల్స్, వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ హియర్. అంటే ఇప్పుడు సింగరేణి కార్మికులందరూ కూడా మీలాంటి, అంటే ఈ ఎండిడిఎం చదువుకొని కార్డియాలజీ చదువుకొని మీలాంటి వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉండడం ద్వారా కార్మికులంతా కూడా అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వాళ్ళకి ఎవరికైనా ఆర్ట్ షోకి వచ్చిన వాళ్ళు అంటే ఈ దాంట్లో మీరు పూర్తి స్థాయిలో వాళ్ళని సేవ్ చేయగలరు. ఇక్కడ 24/7 సర్వీసెస్ అవైలబిలిటీ ఉంది. ఓకే, 24/7 కార్డియాలజిస్ట్ అవైలబిలిటీ ఉంది, ఇంటర్వెన్షనిస్ట్ అవైలబిలిటీ ఉంది. సో విల్ ట్రై అవర్ బెస్ట్. ఓకే, అంటే ఈ కార్డియాలజీకి సంబంధించిన విభాగాన్ని ఏర్పాటు చేయాలంటే నిజంగా చాలా ఈక్విప్మెంట్ కావాలి. దాంట్లో ఇక్కడ ఏమున్నాయి ఈ హాస్పిటల్లో సింగరేణికి సంబంధించి? కార్డియాలజీ డిపార్ట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్న పని. మనకి ఓపీ ఐపీ, కార్డియాక్ ఐసీయూ, నార్మల్ ఐసీయూ అన్నీ ఉంటాయి. అందులో భాగంగా ఓపీలో మనకి ఈసీజీ కానీ ఎకో కానీ టీఎంటీ అంటారు, ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు, అది ఉంది. ట్రాన్స్ఈసోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ ఉంది. దాంతోపాటు మనకి ఇంటర్వెన్షన్ దగ్గరికి వచ్చామంటే మనం కరోనరీ యాంజియోగ్రఫీ అని చెప్తాము. నెక్స్ట్ పీటీసీఏ స్టెంటింగ్ విభాగం ఉంది, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్ ఉంది. నెక్స్ట్ పల్మనరీ కార్డియాక్ కెథటరైజేషన్ చేయొచ్చు, పేస్ మేకర్ చేయొచ్చు, టెంపరరీ పేస్ మేకర్ ఇన్సర్షన్, పర్మనెంట్ పేస్ మేకర్ ఇన్సర్షన్, ఇలాంటి చాలా ప్రొసీజర్స్ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి ఈక్విప్మెంట్ ఉంటాయో, ఎలాంటి వైద్య సదుపాయాలు ఉంటాయి, ఇక్కడ అన్ని సమకూర్చారు. అన్ని సమకూర్చాము. ఓకే, ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం కదా, దీని గురించి ఇది కార్డియాక్ మిషన్ అండి, క్యాత్ ల్యాబ్ అనమాట. ఇప్పుడు అలెంజస్ ఇప్పుడు హై ఎండ్ మోడల్. ఓకే, సో కొత్త మిషన్ అండి, మా సార్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కొత్త మిషన్, హై ఎండ్ మిషన్. సుమారు ఎంత ఉంటుంది సార్ దీనికి? మేబీ కోట్లలో ఉంటుంది. ఉంటుంది. ఓకే ఓకే.